శ్రీ శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. గురు మహారాజుకి బాలయోగేశ్వర భగవాన్ గారికి నుదుటిన అలా ఎర్రటి బొట్టుతో జన్మించారు కదా. ఆ బొట్టు అంతకంతకి నుదురంతా పాకటం మొదలుపెట్టింది. మొదలుపెట్టేటప్పటికి తల్లికి భయం వేస్తుంది. భయం వేసి ఏమిటి ఈ పిల్లవాడికి నుదురంతా ఇలా ఎర్రగా అయిపోతుంది పాపం ఆవిడ అనుకుంటుంది. అనుకొని బాధపడుతూ ఏడుస్తూ తన భర్త దగ్గరికి వెళ్ళి రామారావు మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, ఏమిటండి మన బాలుడు ఇలా ఉన్నాడు, కొంచెం ఎవరికైనా మహానుభావులకి చూపించండి అని చెప్పి ఆవిడ వేడుకుంటుంది. అప్పుడు ఆయన ఇదివరకు నామకరణం చేసిన గొప్ప జ్యోతిష్కుడు ఉన్నారు కదా ఆ ఊరిలోనూ, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారనమాట. ఈశ్వరుని నామకరణం కూడా చేశారు ఈయనకి. చెప్పుకునేటప్పటికీ ఆయన అంటారు, మీరు ఈ పిల్లవాడిని మన ఊళ్ళో ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, మహిమాన్వితమైన గుడి, ఆ గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆంజనేయ స్వామికి అప్పచెప్పండి అని చెప్తారు. చెప్పేటప్పటికి అయితే ఆ మహానుభావుడు చెప్పాడు కదా అని నమ్మకంతో ఈ తల్లిదండ్రులు సావిత్రాబాయి, రామారావు మహారాజు గారు ఇద్దరు ఆ బాలుడిని తీసుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆంజనేయ స్వామికి బాధ చెప్పుకుంటూ, ఏమిటి నాయన, మాకేమో శివుడు లాంటి వరపుత్రుడు పుట్టాడనేమో ఆ మహానుభావుడు చెప్పాడు, ఈ బాబేమో రోజు రోజుకి నుదుటినున్న ఈ బొట్టు మొహమంతా నుదురంతా పాకుతోంది అని చెప్పి ఆవిడ బాధపడుతుంటే, అప్పుడు ఒక రామారావు మహారాజు గారికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే వెళ్ళి ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి ఆంజనేయ స్వామికి కొట్టి ఒక 5 అగరబత్తులు వెలిగించి వాళ్ళు దండం పెట్టుకొని నమస్కారం చేస్తూ ఉంటారు. ఉండగా ఇంతలోకి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మర్కటం వస్తుంది. వచ్చి అది ఏం చేస్తుంది, ఆ కొట్టిన ప్రసాదాన్ని 2 చిప్పలను తినేసి అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అలాగే గుళ్ళో కూర్చొని చింతిస్తూ ఉంటారు. ఇంతలోకి ఒక అతను జోలెతో అక్కడికి వస్తాడు. వచ్చి వీళ్ళని చూసి, ఏమిటమ్మా బాధపడుతున్నారు అని అడిగితే, నాయన మా బాబు ఇలా జన్మించాడు, ఇలా ఉన్నాడు, ఇలా చేశామని సంగతి అంతా చెప్పుకుంటారు. చెప్పుకుంటే ఆయన అంటాడు, ఆ రామచంద్రుడే చూసుకుంటాడు మీ పిల్లవాడిని, మీరు ఎందుకు దిగులు పడతారు, హే భగవాన్, హే బాల అని ఆ బాల నామకరణంతో ఆ పిల్లాడిని పిలిచి ఆయన అక్కడి నుంచి వెళ్తారనమాట. బాల అంటే అర్థం ఏమిటో తెలుసా, అమ్మవారు సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి పేరు అనమాట. రామచంద్రుడేమో బాలా అని పేరు పెట్టాడు. ఈయన సాక్షాత్తు రామచంద్రుడే అలా వేషం వేసుకొని వచ్చాడు. కానీ సరే, తల్లిదండ్రులు ఏం చేస్తారు, తలకాయ పైకి ఎత్తి కొంచెం ఇలా పక్కకి చూసేటప్పటికి ఆ వచ్చిన మనిషి కనిపించకుండా పోతాడనమాట. అప్పుడు వారు అనుకుంటారు, నిజంగా రామచంద్రుడే వచ్చి నా పిల్లవాడిని దీవించాడు, బాలా అని కూడా నామకరణం చేశాడు అని. ఇది ఎలా ఉందంటే, మన భాగవతం రాసిన పోతన మహానుభావులు ఉన్నారు కదా, ఆయన రామచంద్రమూర్తి భక్తుడు. ఆయన ఒకసారి రామచంద్రమూర్తి ఆజ్ఞయిస్తాడు, నువ్వు భాగవతం చేసి నువ్వు నాకు అంకితం ఇవ్వు అని. అలా భాగవతం రాస్తూ ఉండగా ఆయనకి గజేంద్ర మోక్షం ఇది వస్తుంది అన్నమాట, ఘట్టం. ఆ ఘట్టం రాస్తుండగా ఆయనకి గజేంద్రుడిని కాలు మొసలి పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు గజేంద్రుడు విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తూ ఉంటాడు. చేస్తున్న పద్యం ఒకటి ఉంటుంది, అలవైకుంఠపురమ్ములో ఆమూల సౌధంబులో అని విష్ణుమూర్తిని ప్రార్థన చేసే పద్యం. అది ఆయనకి మొదలు పెడతారు, కానీ ఎంతసేపటికి పద్యం పూర్తి చేయడానికి పోతనికి రాదు. రాకపోయేటప్పటికీ ఆయన సరేనని కొంచెం బయటికి వెళ్ళి వస్తానని వాళ్ళ ఒక చిన్న 10 సంవత్సరాల పాప ఉంటుంది కూతురు. ఆ కూతురికి చెప్పి, అమ్మ నేను ఇప్పుడే వస్తానని అలా బయటికి వెళ్ళగానే ఇంతలోకి రామచంద్రమూర్తి ఆ పోతన వేషం వేసుకొని వారి ఇంటిలోకి వచ్చి, ఆ రోజుల్లో తాటాకుల మీద రాసేవారు, కాగితాలు ఉండేవి కాదు కదా. అప్పుడు ఆ రామచంద్రే కూర్చొని సాక్షాత్తు ఆ పద్యాన్ని పూర్తి చేసి ఆయన మామూలుగా మనిషి వచ్చి వెళ్ళినట్టు వెళ్తారు. ఆ రామచంద్రుడు అటు వెళ్ళగానే ఇంతలోకి పోతన వస్తాడు. ఆయన వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మాయి కూతురు అంటుంది, అదేంటి నాన్నగారు ఇప్పుడే వెళ్ళి ఇప్పుడే వచ్చారు అనేటికి, అదేమిటమ్మా నేను ఎప్పుడు వచ్చాను అని చెప్పి ఆయన ఆశ్చర్యంగా ఇంట్లోకి వెళ్ళి చూసేటప్పటికి ఆ పద్యం అలవైకుంఠపురమ్ములో ఆమూల సౌధమ్ములో అనే పద్యం ఉంది కదా, అది రామచంద్రమూర్తి పూర్తి చేసి వెళ్తారు.
అప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులే లేవు. భక్తి అనేది మన మనసులో ఉంటే, మనం అనన్యత శరణాగతితో ఉంటే, ఆ భగవంతుడే మన ఇంటికి వచ్చి చూసారా మనకి ఎంత ఆ, ఆయన ఆశీస్సులు మనకి లభిస్తాయి. అలాగే మన బాలమహారాజు గారు కూడా అంత గొప్ప మహానుభావుడు కనుక అటు శివుడు వచ్చి ఆయనకి యజ్ఞోపవేతం వేసి ఉపనయనము చేయించారు. ఇటు మహానుభావుడు వచ్చి ఈశ్వరన్ పేరు పెట్టారు. ఇంకొక మా రామచంద్రమూర్తి వచ్చి స్వయంగా బాలాని నామకరణం చేశారు. ఇంత మహానుభావుడు నడిచే ఈశ్వరుడు మనకి తోడుండంగా మనకేం తక్కువ చెప్పండి. మనం అందరం భక్తి శ్రద్ధలతో మన భగవాన్ని కొలుసుకొని ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకుందామే. హర హర మహాదేవ. తాడేపల్లి విజయభ్రమణ.